సో, మేమైతే ఇంకిక్కడ రామానుజాచార్యులు వారిది దీనికైతే వచ్చామనమాట. ఇదొచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు కదా! సో, దానికైతే వచ్చాము. ఇంకిక్కడైతే బగ్గీ ఉంది కదా! దీంట్లో అయితే మనకి లోపల ఎంట్రన్స్ వరకు ఫ్రీ ఉంటుందనమాట. తీసుకెళ్తారు. ఎవరైనా నడవలేని వాళ్ళుంటే సో, దాంట్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మేము ఈవినింగ్ 5 అప్పుడు వచ్చామనమాట. నైట్ అయితే బావుంటుంది. హారతి అలాగే లేజర్ షో కూడా ఉంటుందని జెప్పి, ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా! అని వచ్చాము. ఇంకా ఇక్కడ లోపలికి ఎంట్రన్స్‌లోకి వెళ్ళగానే మొబైల్స్ అయితే సరౌండ్ చేసేయాలన్నమాట. మొబైల్స్ అనేవి ఇదివరకు ఎలౌ ఉండేది. ఇప్పుడైతే ఎలౌ లేదు. అలాగే పిల్లలకి ఇంకా 4 ఇయర్స్ ప్లస్ పిల్లల దగ్గర నుంచి కూడా టికెట్ అయితే ఉంటుందన్నమాట లోపలికి. ఇంక చూసారు కదా! ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపలంతా కూడా మనకి లేజర్ షో అంతా అయ్యేసరికి లేట్ అవుతుందని ఇక్కడ పిల్లలకి కూడా స్వెటర్ అనేది వేసేసాము. ఫుడ్ అది కూడా ఏది లోపలికి తీసుకెళ్ళడానికి లేదనమాట. ఇంక అక్కడ ఏమైనా ప్రసాదాలవి అమ్మితే ఇంక అక్కడ తీసుకొని తినడమేను. సో, ఇంక మేమైతే లోపలికి ఎంటర్ అయితే అయిపోదామని ఇంకా బయటనైతే ఈ లైటింగ్‌లో కొంచెం సేపు వీడియో తీద్దామని తీశాను. మెయిన్ లోపలైతే 108 టెంపుల్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది లోపల. ఇంకా లోపలొచ్చేసి మనకి ఫోటోస్ అవి కూడా వాళ్ళు తీస్తారు. లోపల ఇంట్రెస్ట్ ఉంటే మనం అక్కడ తీయించుకోవచ్చనమాట. సో, నైట్ టైమ్‌లో అయితే ఇలా మనకి బయట నుంచి వ్యూ అంతా కూడా ఇలాగుంటుంది. ఇంకా లోపలైతే లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోయింది. హారతి ఇచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ లేజర్ షో అనేది ఉంటుందనమాట. సో, మొత్తం రామానుజాచార్యుల వారి యొక్క చరిత్ర అంతా కూడా దాని మీద మనకి వేసి చూపిస్తూ ఉంటారనమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. చూసారు కదా! వాటర్ అంతా కూడా ఫౌంటైన్ అవుతూ ఉంటుంది. మొత్తం అదంతా అయినంత సేపు మ్యూజిక్ అనేది రన్ అవుతుందనమాట. మనకిక్కడి నుంచి సికింద్రాబాద్ గాని అన్ని చోట్లకి కూడా బసెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో, ఇంకా మేమైతే ఓన్‌గా వెహికల్ వేసుకొని వెళ్ళాం కాబట్టి ఇంక దాంట్లోనే వచ్చామనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయ్యి ఇంటికొచ్చేసరికి 10:30 అయితే అయిపోయింది నైటు. సో, ఇదైతే టికెట్‌కి వర్త్ అనే చెప్తాను. ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలనుకున్నా చాలా బావుంటుంది. ఇంకా లోపల కొంచెం తిరగాలని లేదంటే వీల్ చైరు ఇది కూడా ఉంటుందనమాట లోపలికెళ్ళడానికి అదీను. సో, మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాననమాట. వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఇంకా లోపల కూడా ఈవినింగ్ టైమ్ మెయిన్‌గా ఈవినింగ్ టైమ్ అయితే ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే చూసారు కదా! ఆ లైటింగ్‌లో ఆ స్టాచ్యూని చూడడం గాని, ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ లైటింగ్‌లో అయితే మాత్రమే బావుంటుందనమాట.
వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా హైదరాబాద్‌లో మంచి మంచి ప్లేసెస్‌నయితే మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. కొంచెం టైం దొరికితే అన్నీ తిరగడానికి ట్రై చేస్తాము. మీరెవరైనా గనక చూడకపోయి ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంది ఈ ప్లేస్ అయితే కనుక. ఇంకా ముందు వీడియోలో అయితే మీకు శాంతివనం కోసం కూడా చెప్పాను కదా! ఇంకా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ చాలా దగ్గర. ఇంకా ఈ 2 కూడా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చనమాట వెళ్ళాలి అనుకుంటే గనక. సో ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్‌ని ఎప్పుడూ కూడా మీరు లైక్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. టేక్ కేర్. బాయ్.